ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వివాదాస్పదమయ్యాయి. ఇందిరా భవన్ వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో ఖర్గే, సోనియా, రాహుల్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే జెండా వందన సమయంలో వందే మాతరం పూర్తిగా ఆలపిస్తూ ఉండగా సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాహకులను పిలిచి వారించారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం సోనియా వందే మాతరాన్ని అడ్డుకోలేదని అంటున్నాయి. మరోవైపు జెండా వందనానికి వచ్చిన సమయంలో నిర్వాహకులు ఖర్గే, సోనియా, రాహుల్ మెడలో జాతీయ పతాకాన్ని పోలిన దండల్ని మెడలో వేయగా రాహుల్ వెంటనే క్షణం వ్యవధిలోనే మెడలో నుంచి తీసేశారు. దీనిపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.